ఈ వీడియోలో జంతువులు, పశువులను హింసించడం జరగడం లేదు. రైతుల సహాయార్థం గేదెలు, ఆవులు, దూడల సమాచారం చెప్పబడుతుంది. This information provided on this channel and its videos for general purpose only and should not be considered as professional advice. The videos, images belongs to respective owners and are used for fair purpose by the consent of the owners. అన్న మీ పేరన్నా? నా పేరు మొహమ్మద్ అర్షద్ అన్న. డైరీ ఫామ్ పేరన్నా? ఇవి మనది రాయల్ డైరీ ఫామ్. వెల్కమ్ టు రాయల్ డైరీ ఫామ్. ఇవి శంషాబాద్ వెంకయ్యనాయుడు ఫామ్ సార్ ఫామ్ పక్కనే మనది డైరీ ఫామ్ ఉంది. ఇవి ఓకే, ఇది వెంకయ్యనాయుడు ఫామ్, దాని పక్కనే వచ్చేసి ఇక్కడ ఉంటది రాయల్ డైరీ. రాయల్ డైరీ ఫామ్ మన కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది దీనిపైన. ఓకే, చూడొచ్చు. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9849055734 అండ్ ఇంకో నెంబర్ వచ్చేసి 9100070100. ఈ నెంబర్ కు మీరు ఎనీ టైం కాంటాక్ట్ చేసుకోవచ్చు. అన్న ఈరోజు లోడ్ వచ్చిందన్న? ఇవాళ లోడ్ వచ్చినాయి అన్న. లోపల ఉంది లోడ్, మీకు చూపిస్తానన్న, మీరు వచ్చేయండి లోపల. ఓకే, లోపలికి వెళ్ళి మనం లోడ్ చూద్దాము. ఏ గేదెలు వచ్చాయన్న? ముర్రాదు వచ్చినాయి అన్న. మన దగ్గర బన్నీ ఉంది, జాఫరాబాద్ ఉంది, కానీ ఇవాళ దిగినాయి మన దగ్గర ముర్రా లోడ్. ఫ్రెష్ లోడ్ ఉంది. ఫ్రెష్ లోడ్ వచ్చింది. ఓకే, చూద్దాం. ఫ్రెష్ లోడ్ వచ్చిందంట. లోపలికి వెళ్ళి చూద్దాం డైరీ ఫామ్ కు. అన్న ఈ రాయల్ డైరీ ఫామ్ స్టార్ట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుందన్న? రాయల్ డైరీ ఫామ్ స్టార్ట్ అయిపోయి ఇప్పుడు రన్నింగ్ 4th years ఉన్నది. ఆల్రెడీ లైన్ లో 2010 నుంచి ఉన్నారు. 2010 నుంచి ఉందా? అంటే ఓన్లీ గేదెలేనా? గీదెలు కాదన్న, ఫుడ్ వి కూడా మన దగ్గర ఉంటది. ఫుడ్ అంటే ఏమేమి ఉంటుంది? అంటే బర్రెలవి దానా ఉంటది కదన్న, అది కూడా మాది హోల్సేల్ ఉండే ఇప్పుడు స్టార్టింగ్ లా. ఇప్పుడు కూడా ఉంది. ఇంతకు ముందు ఉన్నది అది? ఇంత ముందు అంటే ఫీల్డ్ లో వచ్చినది. మేము 2010 లోకి వెళ్ళి 2010 లో ఫస్ట్ ఫీడింగ్ టు ఎంటర్ అయినా. మేము ఎంటర్ అయిపోయి ఇప్పుడు దాని తర్వాత ఇక 4 years రన్నింగ్ మన దగ్గర. ఈ ఫామ్ వేసి మనది వేసినప్పటి నుంచి మనది సేల్ అండ్ పర్చేస్ ఉంది. ఇవి స్టార్టింగ్ 4 years ఇప్పుడు రన్నింగ్ నడుస్తున్నాయి. ఓన్లీ గేదెలు మాత్రం 4 years నుంచి స్టార్ట్ అయ్యాయి. 4 years. ఏ బ్రీడ్స్ ఉంటాయన్న ఇక్కడ? అన్న మన దగ్గర జాఫరా ఉంది, ముర్రా ఉంది, బన్నీ ఉంది. 3 varieties కంపల్సరీ ఎట్ ఎ టైం ఉంటది. ఫ్రెష్ లోడ్లు మన దగ్గర వస్తా ఉంటాయి, పోతా ఉంటది. ఇవాళ కూడా ఫ్రెష్ లోడ్ వచ్చినాయి చూడన్న, ముర్రాది. చూద్దాం, నెక్స్ట్ ఒక్కొక్క గేదెలు చూద్దాము. అది లోడ్లు ఎన్ని వస్తాయి అన్న నెలకు? నెలకు మన దగ్గర కంపల్సరీ 6 to 8 లోడ్ వస్తాయన్న. 6 నుంచి అవును రెగ్యులర్ వస్తూ ఉంటాయి. ఎవ్రీ 3 to 4 days కి ఒక్కొక్కసారి ఒక్కొక్క లోడ్లు వస్తూ ఉంటాయి. ఇప్పుడు బల్క్ లో గేదెలు కొన్న వాళ్ళకి ఏమన్నా తక్కువ ఉంటుందన్న? అంటే ఇండివిజువల్ గా మనది యాక్చువల్ గా బల్క్ లో తీసుకున్నా విడిగా అయినా తీసుకొని, మాది ఇప్పుడు ప్రస్తుతానికి కూడా మొత్తం రాయల్ డైరీలా అంతా హోల్సేల్ స్టార్ట్ చేసిన మేము. హోల్సేల్ ప్రైస్ ఎట్లా? హోల్సేల్ అంటే మేము డైరెక్ట్ ఆడ రైతు మేము కొనడానికి పోతాం. ఆడ అన్న వాళ్ళు పోతారు. ఆడ మేము క్యాష్ అండ్ క్యారీకి కొంటున్నాము. ఆడ క్యాష్ లో కొంటే ఒక 10,000 మాకు తక్కువ వస్తున్నాయి. ఇక్కడ మేము 10,000 తక్కువ అమ్ముతున్నాం. రైతు బంధు వాళ్ళు, డైరీ ఫామ్ వాళ్ళు మన దగ్గరికి వెళ్ళి తీసుకోపోయి ఇప్పుడు సేల్ కూడా చేసుకుంటారు. ఎందుకంటే మా ప్రైస్ డిఫరెంట్ ఉంది. బయట ప్రైస్ కి వెళ్ళినా మా దగ్గర 5 to 10,000 ఎట్లయినా డిఫరెంట్ ఉంటది. అదొకటి. ఇంకొక విషయం ఏంటంటే మన దగ్గర లోను, అది మన దగ్గర మీకు కావాలంటే కొటేషన్ బ్యాంక్ ది లోన్ కోసం. లోన్ అంటే PMEGP లోనా? ప్రధానమంత్రి PMEGP లోన్. అది ఏదైనా లోన్ ఉండని వాళ్ళకు. ఇప్పుడు బర్రెల్ది ల్యాండ్ లోన్ ఉంటాయి కదా, బిజినెస్ లోన్ కోసం కూడా ఉంటాయి. మన దగ్గర కొటేషన్ ఇస్తున్నాం. మన దగ్గర అది కూడా ప్రాజెక్ట్ ఉంది. ఇంకొకటి మన దగ్గర కస్టమర్స్ వస్తే నమ్మకం కోసము ఈడ వచ్చి ఒక్క పూట కాదు 2 పూట 4 పూట పాలు చూసుకొని ఈడ మన దగ్గర ప్రొవైడ్ ఉంది. వాళ్ళకు అకామిడేషన్, ఫుడ్ అంతా వాళ్ళు సాటిస్ఫాక్షన్ అయిన తర్వాత మన దగ్గర బర్రెలు తీసుకోవచ్చు. ఒక్కవేళ తీసుకోపోయిన తర్వాత పాల ఏమైనా ఇబ్బంది వచ్చిందనుకో, మన దగ్గర ఒకటి వస్తున్నాయి. ఆడ పోయినాక 3-4 days తర్వాత పాల ఏమైనా వస్తే బర్రె కూడా చేంజ్ చేసి ఇస్తాం. ఎక్స్చేంజ్ చేసి ఇస్తున్నాం. కొంతమంది ఏమంటారు అంటే ఇక్కడ కాదు, మన బయట అంటుంటారు ఎక్స్చేంజ్ అంటే ఒకవేళ మాటలు చెప్తారు కానీ అది ఎక్స్చేంజ్ ఏమి ఉండదు అని. పక్కా ఉంటుందా? కావాలంటే మేము రాసిస్తాం బిల్లు పైన. బర్రె మీ దగ్గర పోయిన తర్వాత ఏమైనా ఇబ్బంది వస్తే అది డిఫరెంట్. కానీ మా బర్రెలో ఏమైనా ఫాల్ట్ ఉన్నదంటే మేము 100% చేంజ్ చేసి ఇస్తాము. కస్టమర్ ఇక్కడ ఎన్ని పూట పాలు తీసుకోవచ్చు అన్న? ఇక్కడ ఒక్క పూట కాదన్న, 2 రోజులు ఉండి 4 పూట పాలు 6 పూట పాలు చూసుకొని సాటిస్ఫాక్షన్ అయిన తర్వాత తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రెసెంట్ రేట్లు ఎట్లున్నాయి అన్న? ముర్రా ఎంత రేట్లలో ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్? ముర్రా మన దగ్గర స్టార్టింగ్ 1 lakh పై నుంచి ఉన్నదన్న. 1 lakh పైన ఉన్నాయి ముర్రా. కొన్ని బర్రెలు వస్తాయి మాకు హోల్సేల్ రేట్ లో తక్కువ వచ్చినాయి అనుకో, మేము కూడా తక్కువ ఇచ్చేస్తున్నాం. కొన్ని మాకు దగ్గర తక్కువ వచ్చినాయి 1 lakh లోపల కూడా వస్తాయి. అంటే పర్చేసింగ్ బట్ట. అందులో ఇప్పుడు జాఫరాబాద్ ఎంత? జాఫరాబాద్ మన దగ్గర మినిమం చెప్పండి. మినిమం మన దగ్గర 120-130 నుంచి స్టార్టింగ్ 210 వరకు ఉంది. 210 వరకు ఉంది. అది కూడా 210 బర్రె అంటే మన దగ్గర పాలు పూటకి 9 to 10 liters ఉన్న బర్రెది రేట్. అందులో కూడా నెగోషియేట్ ఉంటది హోల్సేల్ ప్రైస్ లా. అందరూ ఏమన్నా మనకు కొంతమంది
బల్క్ లో తీసుకుంటారు. వాళ్ళకు మేము వాళ్ళకెళ్ళి కొన్న రేటు మాది ట్రాన్స్పోర్టింగ్ పెట్టి దానిపైన మాకు ఏమైనా వచ్చిందంటే మేము ఇచ్చేది. ఎందుకంటే మాకు మెయిన్ ఇంపార్టెంట్ ఈడ రైతు బంధు వాళ్ళు ఉండని, డైరీ వాళ్ళు ఉండని, మాకు ఫస్ట్ ఈడ రిలేషన్ నమ్మకం కావాలి. కస్టమర్ ఎట్లయినా వస్తారు కానీ నమ్మకం ఇంపార్టెంట్. కస్టమర్ మీద కొంతమంది వస్తారు, వచ్చి ఓన్లీ కాల్ పైన అన్న మీరు సెలెక్షన్ చేసి చెప్పండి మేము క్యాష్ చేస్తాం, మాకు బర్రెలు పంపించేసి, అంత నమ్మకం కావాలి మనకు. ఓకే, ఇప్పుడు బన్నీ గేదెలు ఎంత ఉంటాయి అన్న రేట్? బన్నీ గేదెల్లో కూడా ఉందన్న 95 ఉంది, అందులో 1 lakh ఉన్నాయి, 1,10,000 ఉంది. మినిమం వచ్చేసి 95. అవును, 3 బ్రీడ్లతో పోల్చుకుంటే బన్నీ గేదెలు కొంచెం తక్కువ ఉంటాయి. బన్నీలో కూడా వస్తాయి అన్న, కొన్ని ముర్రలో కూడా వస్తాయి. అంటే మేము హోల్సేల్ లా మేము క్యాష్ ఇచ్చినాక అలా క్యాష్ పర్చేస్ ఉంటది మాది. మాకు ఏ రేట్ వస్తే మేము ఆ రేట్ కన్నా మార్కెట్ కన్నా 5 to 10,000 కంపల్సరీ మా దగ్గర తక్కువ ఉంటది. బయట మార్కెట్ బయట ఇప్పుడు హైదరాబాద్ లో పక్కలతో పోల్చుకుంటే మీ దగ్గర ఒక 5 డిఫరెంట్ ఉంటది 100%. చెక్ చేసి అట్లా చూసుకొని రావచ్చా? చూసుకొని రావచ్చు. చూడొచ్చు. అన్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు వేరే ఫామ్లలో ఎక్కడైనా చూసుకోండి, అక్కడ గేదెలకు ఇక్కడ గేదెలకు ఖచ్చితంగా ఒక 5,000 అయితే డిఫరెన్స్ ఉంటుంది. గేదె క్వాలిటీ చూసుకోండి, పాలు చూసుకోండి, పక్కల దానికంటే ఒక 5,000 తక్కువ ఉంటేనే రమ్మనేసి చెప్తున్నారు. అంతే కదన్నా? అంతే అన్న. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి తెస్తారన్న? ఏ బ్రీడ్ ఎక్కడి నుంచి చేస్తారు? ఇప్పుడు బన్నీ మన దగ్గర బన్నీ జాఫరాబాదీ మనకు గుజరాత్ నుంచి వస్తుంది అన్న. గుజరాత్ నుంచి వస్తాయి ఈ రెండు బ్రీడ్లు. ముర్రా ఏమో మనకు హర్యానా కూడా అలా 3-4 చిన్న చిన్న ఊర్లు ఉన్నాయి ఆడ. ఇంకొక జింద్ ఉంది, రోతక్ ఉంది. ఆడ నుంచి మేము ఇవి ముర్రా అనేది బ్రీడ్ కాలికెళ్ళి తెస్తాము. ఇప్పుడు ప్రెసెంట్ గా గ్రూప్ లో కూడా వేసిన మన దగ్గర ఒక 2 days తర్వాత ఇంకా 3 loads వస్తున్నాయి. అవి ఆన్ ది వే ఉంది. ఆ బండిలు కూడా వీడియో చేసిన ఒక 2 to 3 days తర్వాత 3 loads వస్తున్నాయి. ముర్రాదే మొత్తం 3. అవును, ఇప్పుడు వచ్చే ట్రిప్ ముర్రా ఉంది. నెక్స్ట్ వచ్చే ట్రిప్ లో మళ్ళీ ఒక 4-5 రోజుల తర్వాత మనకు బన్నీ జాఫ్రా కూడా వచ్చేది ఉంది. సో వీళ్ళ దగ్గర వచ్చేసి రెగ్యులర్ గా లోడ్స్ వస్తాయి. ఇంకో 2-3 రోజుల్లో కూడా లోడ్లు వచ్చేవి ఉన్నాయనేసి చెప్తున్నారు. ఎవరికైనా కానీ సరే ఏ లోడ్లు ఎప్పుడు వస్తున్నాయి, ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా స్క్రీన్ లో నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్ కు ఫోన్ చేసుకోండి. మీకు చెప్తారు ఏ లోడ్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి. ఒక్కోసారి ఏంటంటే లేట్ కూడా కావచ్చు అని, ఒకసారి లేట్ కూడా కావచ్చు కదా. అంటే మధ్యలో ఏదన్నా ఒకవేళ ఈనడంగా ఏదో తొక్కున్నా, కొంచెం హెల్త్ బాగా ఎక్కువ సుస్తు చేసినా సరే ఒక 4-5 గంటలు ఆపుకోవడం వల్ల ఒక్కోసారి అంటే అనుకున్న దానికంటే ఒకసారి ఒక 4-5 గంటలు లేట్ కావచ్చు. సో అందుకని చెప్పేసి నెంబర్ కు ఫోన్ చేసుకుని వస్తే బెటర్ కదా. దూరం వాళ్ళు అన్న మన దగ్గర సిటీ దగ్గర వచ్చిననుకో ఒక 100 to 150 kilometers వచ్చే ముందు మన దగ్గర ఫోన్ వస్తే వీడియో వస్తాయన్నా. అది మేము దిగే ప్రతి కస్టమర్ ని మా గ్రూప్ లా వచ్చే రోజు ఒక ముందు మేము ఇచ్చేస్తాం వీడియో ఈ రోజు వస్తున్నాయని. ఆ వీడియో చూసుకొని కూడా రావచ్చు. ఒకవేళ ఏమైనా ఇబ్బంది ఉంటే మీరు కాంటాక్ట్ చేసుకోవచ్చు, నంబర్ పైన కాంటాక్ట్ చేసి కన్ఫర్మేషన్ చేసుకొని రావచ్చు. ఒకవేళ మీరు ముందు వచ్చిన అనుకో మన దగ్గర అకామిడేషన్ ఉంది. ఒక రోజు స్టే చేసి మన దగ్గర ఫుడ్ ప్రొవైడ్, లంచ్, డిన్నర్ మీకు అన్ని ఉంది ఇక్కడ ప్రొవైడ్, బ్రేక్ఫాస్ట్ అంతా ఇక్కడ ఒక రోజు ఉండి లోడ్ దిగిన తర్వాత కూడా చూసుకొని తీసుకోవచ్చు. ఈ రోజు వచ్చిన లోడ్ కూడా పోయినాయి అన్న ఇవాళ. ఇవి మొత్తం ఈ రోజు వచ్చిన లోడ్ ఉంది చూడు. ఈ రోజు వచ్చిన గేదెలు చూద్దాము. తీపి అన్న బయట తీపి. ఇది పంచకళ్యాణి గేదె చూడొచ్చు, క్వాలిటీ చూసుకోవచ్చు, సైజ్ కూడా చూసుకోవచ్చు. ముర్రాలో ఇవి చాలా రేర్ వస్తుంది అన్న బ్రీడ్. ముర్రాలో ఇది పంచకళ్యాణి గేదె రేర్ గానే దొరుకుతాయి. ఇవైతే పంచకళ్యాణి. పంచకళ్యాణి అంటే మనకు 5 తెలుపులు ఉండాలా. దీనికి వచ్చేసి కాళ్ళకు 4 ఉన్నాయి, తలకు 1, 5 ఉన్నాయి. సో ఇది పంచకళ్యాణి. ఇది గాబను అని. ఇది గాబన్ కదన్నా? గాబన్. ఎన్ని రోజులు ఇంతదన్నా? ఈ రోజు ఇంతదా? రేపు లేదన్నా, ఇంకా దీనికి ఒక 2 days టైం ఉంది. మక్కులు దిగినాయి. రేపన్నా ఎల్లుండన్నా 2 days లో అది వచ్చేస్తుంది అన్న. ఇవి వస్తున్నాయి. ఎన్నో తగ్గేది ఉంటుంది ఇది సెకండ్ లాక్టేషన్ అన్న. ఇవి సెకండ్ లాక్టేషన్. మీ అంచనా ప్రకారం ఎన్ని వచ్చు బ్రదర్ ఇది పాలు అన్న? ఇప్పుడు స్టార్టింగ్ లో అయితే మినిమం మీకు 5 to 6 లీటర్ ఉంటది అన్న. ఇలా ఇవి జర్ర ఇనిన తర్వాత కనీసం ఒక 4 to 5 days టైం పడుతుంది దీనికి. దాని తర్వాత మీరు పాలు కూడా చూసుకోవచ్చు. బర్రె లుక్ చూసుకున్న ఇవి రేర్ బర్రెలు వస్తాయి. ఇవి చాలా తక్కువ, ఇవి ఎక్కువ అందరి దగ్గర రావు. ఇవి మీరు ఫీడింగ్ ఏమి ఇస్తారు బ్రదర్ ఇక్కడ? మేము ఈడ అన్న టైం కి 2 కిలో పత్తి చెక్క, 2 కిలోలు పత్తి చెక్క, కిలోన్నర కంది చున్ని, ఒక 1 kg ఏమో జొన్న పోటు, గోధుమ పొట్టు దీనికి 1 kg వేస్తామన్న. జొన్న కుట్టి పూటకి 4 kg వేస్తాం మేము దీనికి. జొన్న కుట్టి. కానీ పచ్చిగడ్డి దాని లెక్క ఉండదు అన్న. పచ్చిగడ్డి లెక్క ఉండదు. అది ఒక్కొక్క దాని బాల్ ఉంటది. అలా మార్నింగ్ ఒక బాల్, ఈవినింగ్ ఒక బాల్ వేస్తాం అన్న. ఇప్పుడు ఇవి ఇప్పుడు మీరు చెప్పారు కదా ఈ ఫీడింగ్ లో కొంచెం తగ్గించేసి
పచ్చిగడ్డి సూపర్ నేపియర్ అన్న కానీ సరే ఏదైనా వేస్తే దీనికంటే పాలు తగ్గుతాయా బ్రదర్, పాలు పెరుగుతాయా? వాళ్ళ చిక్కగా రావన్న ఎక్కువ పచ్చిగడ్డి వేస్తే. పచ్చిగడ్డి వేస్తే అవును. ఇంట్లో జొన్న కుట్టి వేసాం అనుకో దీనికి క్వాలిటీ ఉంటది, బర్రె మాత్రం హెల్త్ ఉంటది, దీనికి కాల్షియం ఇట్లా అని. మీకు ఇక్కడ ఎంత దొరుకుతుంది బ్రదర్ కుట్టి, జొన్న కుట్టి హైదరాబాద్? జొన్న కుట్టి మన దగ్గర అన్న మేము ఇక దానిలో మొత్తం లంపులు తీసుకుంటాం, అది లెక్క మొత్తం మా దగ్గర అన్న దగ్గర ఉంటది. ఒక్కొక్కసారి మాకు 7 రూపీస్ లో వస్తాయి, ఒక్కోసారి 8, 7 డిమాండ్ బట్టి మీకు 7 రూపాయలు 8 రూపాయలు. కానీ జొన్నది అంటే జొన్నదే ఉంటది అన్న, మన దగ్గర వేరే ఉండదు. ప్యూర్ జొన్న, జొన్న అంటే జొన్నదే ఉంటది. ఇది బ్రదర్ దీని గురించి చెప్పండి. ఇది కూడా ఉంది చూడన్న, ముర్రాది, ముర్రా జాతి. ఇవి సెకండ్ లాక్టేషన్ ఉందన్న. ఇవి ఇనింది ఉన్నాయన్న, దీని తోటి కూడా ఉంది ఆడ. ఈ రోజు మొత్తం అన్ని దాంట్లకు దూడలు వచ్చినాయి బ్రదర్? అన్ని దాంట్లకు వచ్చాయి చూడన్న. ఇవి లైన్ సీరియల్ వైజ్ ఉంది అలా 1 2 3 4 5 6 7 ఇవన్నా. ఇవన్నా 7. ఇది కొంచెం రాసుకున్నట్టుంది కదా ఈ రోజు. అవునా, లోడ్ లో అన్న అంటే బండికి వచ్చినప్పుడు జర రాసుకుని ఉంటది అన్న. ఇగో ఇక్కడ కూడా 2 బ్రదర్. ఇప్పుడు మీకు లోడ్ వస్తుంటది కదా, లోడ్ వచ్చేటప్పుడు లోడ్ లో మీ వాళ్ళు వర్కర్లు ఎంతమంది వస్తారు? 2 వస్తారన్న. 2 వస్తారు. ఇది హర్యానా వాళ్ళు 2 వస్తారు. డ్రైవర్ కాకుండా డ్రైవర్ ఇడిచి, డ్రైవర్ లెక్క ఉండదు మనకి, ఎందుకంటే బండి ఇడిచి పోతారు వాళ్ళు. మన దగ్గర లోడ్ ఎంబడు 2 వస్తారు, హర్యానాకి వెళ్ళి వస్తేప్పుడు. ఇక్కడ వాళ్ళు 4-5 రోజులు స్టే చేసి ఉంటారు ఇక్కడ, ఎందుకంటే వాళ్ళకి అన్ని విషయాలు తెలిసి ఉంటాయి. వాళ్ళు ఇక్కడ ఉండి మన దగ్గర అంతా సెట్ చేసి లేబర్ వాళ్ళని సెట్ చేసి వాళ్ళకి ఇచ్చినాక ఈరికెళ్ళి వెళ్తారు వాళ్ళు. ఇప్పుడు ఇవాళ దిగిన లోడ్ మొత్తం సెలెక్ట్ అయిపోయింది, వాళ్ళు పాలు చూసి తీసుకుపోతారు అన్న మన దగ్గర. ఇప్పుడు వాళ్ళు లోడ్ లో వస్తుంటారు కదా, వచ్చేటప్పుడు మధ్యలో పాలు చూసుకుంటారు కదా, అంటే వాళ్ళు ఆ డబ్బులు వాళ్ళకే అన్న? వాళ్ళకే ఉంటది, వాళ్ళకే ఉంటది. అది కాకుండా మళ్ళీ మీ దగ్గర మీరు డబ్బులు ఇవ్వాలి వాళ్ళకు? లే మా దగ్గర వాళ్ళకి చార్జెస్ అయితే ఉంటది, వాళ్ళకు పర్ డే ప్రకారం ఉంటది వాళ్ళకు. ఓకే. ఇది వాళ్ళు ఎన్ని రోజులు ఉంటే వాళ్ళకు అన్ని రోజులు చార్జెస్ మేము ఇస్తాము. ఫుడ్ ప్రొవైడ్ ఉంటది వాళ్ళకు, ఉండడానికి అంతా ఉంటది మన దగ్గర. ఇది కూడా సెకండ్ లాక్టేషన్ ఉందన్న. ఇవి 2 ఈత. అవును. దీని రొట్టె చూడన్న, దీని సన్లు చూడు. ఇవి ఇగో ఇట్లా గ్యాప్ ఉంటది. ఎలాంటి గేదెలు తీసుకోవాలి? ఇలాంటి గేదెల ఇలా పాలు కూడా మంచిగా ఉంటది అన్న. దీని రొట్టె చూడు, దీని సన్లు గ్యాప్ మొత్తం ఉంటది. ఇలా చూడన్న, ఇవి పతలాని అన్న చెప్తానంటే పతలాని చర్మం ఉండాలా, మన అదే సన్నుకు మధ్యలో గ్యాప్ ఉండాలా. గ్యాప్ ఉంటేనే పాల కోసం బాగుంటది అన్న చాలా. ఇవి ఇట్లా గ్యాప్ ఉండాలి. ఎన్ని వచ్చు బ్రదర్ ఇది ఎన్ని వచ్చు పాలు? ఇది 6 లీటర్ పైనే ఉంటది అన్న. 6 లీటర్ పైన ఉంటది. ఈ రోజు వచ్చిన లోన్లో గేదెల ధరలు ఎట్లా ఉన్నాయి బ్రదర్? ఈ రోజు వచ్చిన గేదెల్లో అన్ని ధర డిఫరెంట్ ఉందన్న. అలా 1,10,000, 1,20,000, 1,30,000 కూడా ఉంది అన్న. అన్ని డిఫరెంట్ ఉంది అన్న. 1,10,000, 1,20,000 స్టార్ట్ నుంచి ఉంటది. అవి పాలు లాక్టేషన్ బట్టి రేట్ అయితే డిపెండ్ అయి ఉంటుంది. ఇది బన్నీ జాతి. ఇవి గుజరాత్ బ్రీడ్. బన్నీ జాతి ఫేస్ ఇట్లా ఉంటది అన్న. దీని కొమ్ములు ఇటువంటి ఉంటది. బన్నీ జాతి అంటే మీకు ఫేస్ వచ్చేసి చిన్నగా ఉంటది, కొమ్ములు కొంచెం డిఫరెంట్ ఉంటది. ఫేస్ హర్యానాది, మన బన్నీ జాతి గుజరాత్ డిఫరెంట్ ఇట్లా వస్తుంది చూడన్న. ముర్రా జాతికి మన బన్నీ జాతికి తేడా చూసుకోవచ్చు. మూతిలో కూడా తేడా ఉంటుంది. మూతి చాలా చిన్నగా ఉంటది. సైజులు కూడా బన్నీ జాతి ముర్రాతో పోల్చుకుంటే కొంచెం చిన్న సైజే ఉంటాయి గేదెలు కూడా, మరి అంత పెద్ద సైజులు. ఇవి కూడా మంచి బర్రెది. ఇవి దాన్ని ఇవన్నా. ఇది సన్లు చూడన్న. ఇవి ఇట్లా ఉంటది, మొత్తము ఓపెన్ సన్లు ఉంటది. ఇట్లా లొట్టె కూడా పెద్దగా ఉంది. దీన్ని పాలు కూడా చాలా బాగుంటది. పూటకి మన దగ్గర గ్యారంటీ కాంటోతో చూసుకోవచ్చు. 6 లీటర్స్ ఉన్నాయి ఇందులో. 6 లీటర్స్. ఇప్పుడు మళ్ళీ బన్నీ జాతికి మళ్ళీ ఎప్పుడు వస్తుంది బ్రదర్? బన్నీ జాతివి ఇంకా 4 డేస్ ఉందన్న. ఇప్పుడు వచ్చే లోడ్ లా 3-4 డేస్ తర్వాత మన దగ్గర ఇప్పుడు ముర్రాదు వస్తున్నాయి. దానికన్నా ఒక 3 డేస్ తర్వాత మళ్ళీ గుజరాత్ బర్రెలు వస్తున్నాయి. అన్ని ఎన్ని అయితే గేదె ఉంటది? ఇవి సెకండ్ లాక్టేషన్. మాక్సిమం మన దగ్గర 2 సెకండ్, ఏదైనా రేర్ గా మాత్రమే 3 వస్తుంది అన్న. ఫస్ట్ లాక్టేషన్ చెప్పారా? ఫస్ట్ లాక్టేషన్ అన్న కస్టమర్స్ మనకు దాని ఎక్కువ మంది అడగరు, చాలా తక్కువ. అది రేర్ గా వస్తాయి మన దగ్గర. ఫస్ట్ లాక్టేషన్ అయితే. సెకండ్ థర్డ్ అయితే ఉంటది కంపల్సరీ. ఎందుకంటే సెకండ్ థర్డ్ తీసుకున్న దాంట్లో సెట్ చేయడానికి ప్రాబ్లం ఉండదు. దాంట్లో మనకు ఇంకొకటి వేరే విషయం అంటే అలా పాలు కూడా సెట్ ఉంటది మన దగ్గర. సెకండ్ థర్డ్ లాక్టేషన్. సో మాక్సిమం వచ్చేసి మీరైతే బ్రదర్ ఈ రోజు లోన్ ఒకటి పంచకళ్యాణి నిండు సూడి తీసుకొచ్చారంటే మాక్సిమం మీరు అక్కడ పాడిదే తీసుకొస్తారు కదా, ఎందుకు ఈ రోజు నిండు సూడి ఒకటి వచ్చింది? నిండు సూడి అంటే మన దగ్గర కనిపించినాయని. ఓకే ఓకే. అటువంటి బర్రె చాలా రేర్ వస్తాయి, అందుకోసం అది మాకు కూడా మంచిగా అనిపించింది. ఇండి సూడి కూడా ఉంటే నడుస్తుందని మేము తెచ్చినాం. దానికి మాక్సిమం అయితే రేర్ గా మాత్రమే అది. అవును, చాలా రేర్ వస్తాయి ఇటువంటి బర్రె. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి.